రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలలో భారీ సంఖ్యలో పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయబోతోంది. అంగన్వాడీ టీచర్ పోస్టులు 6,399, హెల్పర్ పోస్టులు 7,837 కలిపి 14,236 పోస్టుల భర్తీ దృస్తంపై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క శనివారం సంతకం చేశారు. ఎమ్మెల్సీ కోడ్ ఎన్నికలు ముగిసిన వెంటనే జిల్లా స్థాయిలలో కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ కానున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఇన్ని ఉద్యోగాల భర్తీకి ప్రయత్నాలు జరగడం ఇదే తొలిసారి. చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం, చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యను అందించేందుకు వీలుగా అంగన్వాడీ ఉపాధ్యాయ సహాయకుల పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. జిల్లాల వారీగా గుర్తించిన ఖాళీలు: ఆదిలాబాద్ 96 టీచర్లు సహాయకులు 406, కొత్తగూడెం 158 టీచర్లు 826 సహాయకులు, హన్మకొండ 37 అంగన్వాడీ టీచర్లు 140 సహాయకులు, హైదరాబాద్ 130 టీచర్లు 273 సహాయకులు, జగిత్యాల 46 టీచర్లు 172 సహాయకులు, జనగామ 16 టీచర్లు 75 సహాయకులు, భూపాలపల్లి 31 అంగన్వాడీ 77 సహాయకులు, గద్వాల 53 అంగన్వాడీ టీచర్లు 177 సహాయకులు, కామారెడ్డి 47 అంగన్వాడీ టీచర్లు 269 సహాయకులు, కరీంనగర్ 50 టీచర్లు 119 సహాయకులు, ఖమ్మం 93 టీచర్లు 394 సహాయకులు, ఆసిఫాబాద్ 91 టీచర్లు 261 సహాయకులు, మహబూబాబాద్ 84 టీచర్లు 318 సహాయకులు, మహబూబ్నగర్ 40 టీచర్లు 199 సహాయకులు, మంచిర్యాల 57 టీచర్లు 257 సహాయకులు, మెదక్ 25 టీచర్లు 266 సహాయకులు, మేడ్చల్ 51 టీచర్లు 157 సహాయకులు, ములుగు 73 టీచర్లు 233 సహాయకులు, నాగర్ కర్నూల్ 103 టీచర్లు 387 సహాయకులు, నల్గొండ 88 టీచర్లు 374 సహాయకులు, నారాయణపేట 29 టీచర్లు 106 సహాయకులు, నిర్మల్ 55 టీచర్లు 276 సహాయకులు, నిజామాబాద్ 50 టీచర్లు 290 సహాయకులు, పెద్దపల్లి 37 టీచర్లు 117 సహాయకులు, రాజన్న సిరిసిల్ల 21 టీచర్లు 53 సహాయకులు, రంగారెడ్డి 46 టీచర్లు 365 సహాయకులు, సంగారెడ్డి 35 టీచర్లు 274 సహాయకులు, సిద్దిపేట 57 టీచర్లు 145 సహాయకులు, సూర్యాపేట 61 టీచర్లు 191 సహాయకులు, వికారాబాద్ 49 టీచర్లు 238 సహాయకులు, వనపర్తి 34 టీచర్లు 112 సహాయకులు, వరంగల్ 35 టీచర్లు 172 సహాయకులు, భువనగిరి 40 టీచర్లు 118 సహాయకులు. టీచర్ పోస్టులు పదవి విరమణ పదోన్నతుల ఖాళీలు మినహాయించి గతంలో అంగన్వాడీ టీచర్ల పోస్టులకు కనీసం 10వ తరగతి పాస్ అయి ఉండాలన్న నిబంధన ఉండేది. కేంద్రం జారీ చేసిన నూతన మార్గదర్శకాల ప్రకారం టీచర్తో పాటు హెల్పర్లకు కనీసం ఇంటర్ పాస్ అయిన అనుభవం ఉండాలని, దీంతో ఇంటర్మీడియట్ అర్హతను తప్పనిసరి చేయనున్నారు. అంగన్వాడీ పోస్టుల భర్తీకి వయో పరిమితి 18 నుంచి 35 ఏళ్ల వరకు కేంద్రం పేర్కొంది. పదవీ విరమణ చేయనున్న సిబ్బంది 3,914, టీచర్ పదోన్నతులకు అర్హులైన సహాయకులు 567, ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ల పోస్టులు 1918, ఖాళీగా ఉన్న సహాయకుల పోస్టులు 7,837, భర్తీ చేయనున్న మొత్తం పోస్టులు 14,236. ఎస్వి ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.